హాయ్ వివర్స్ ఇన్స్టా ప్రేక్షకులకి, యూట్యూబ్ ప్రేక్షకులకి, ఫేస్బుక్ ప్రేక్షకులందరికీ మా నమస్కారం అండి. మరి సమ్మర్ వచ్చేసింది కదా! అందరూ పెళ్లి, పెళ్లి, పెళ్లి అనే ఆలోచనలోనే ఉంటున్నారు. కానీ సమ్మర్‌లో బయటికెళ్ళలేని సిట్యుయేషన్స్‌లో కూడా పెళ్లి సంబంధాలు ఎలా చూడాలా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదండీ! అలా ఆలోచించే మన వాళ్ళందరి కోసం మేమే మీ అందరి ముందుకి వీడియోస్ రూపంలో మీకు బయోడేటాస్ అనేది అందిస్తున్నామండి. మీరు ఇంటి దగ్గర నుంచే సులభతరంగా చూజ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాము. మరి అది ఎలా అనుకుంటున్నారా? మేము ప్రతిరోజు ఒక్కొక్క బయోడేటా గురించి మీకు కంప్లీట్ వివరాలైతే ఇస్తున్నామండి. అది కూడా క్యాస్ట్ వైస్‌గా ఇస్తున్నాము. సో, చూసిన దాంట్లో మీకేదైనా ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు నచ్చినా కూడా ఖచ్చితంగా ఆఫీస్‌కొచ్చి అయితే కలవండి. ఇక్కడ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి మరి ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారు. ప్రతి మ్యాచ్‌కి మంచి మంచి మ్యాచెస్ అనేది మీరు చూపిస్తూనే ఉంటారు. ఈరోజు నేను మీ అందరి ముందుకి రజక అబ్బాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను. మరి అందులో వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న అమ్మాయిని కోరుకుంటున్నారు అనే కంప్లీట్ వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి ముందుగా రజక అబ్బాయిని తీసుకొచ్చాం కాబట్టి మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 4/12/1992, ఎత్తు 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తున్నారండి. సంవత్సరానికి వచ్చేసి 20 లక్షలు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే రజక క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలి, బెంగళూరు వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి అని చూస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఇద్దరే ఉంటారండి. ఇద్దరిట్లో ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు. ప్రాపర్టీ వైజ్ గా కూడా వీళ్ళు ఒక 3-4 CR వరకు ఉంటారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి హన్మకొండ. కాకపోతే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. మరి ఫ్యామిలీ అంతా హైదరాబాద్ లో ఉంటారు. అబ్బాయి మటుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నారండి. మరి ఎవరైనా రజక క్యాస్ట్ లో ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తూ ఉన్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా రజక క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయిని తీసుకొచ్చేసాను. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ అబ్బాయి 30 lakhs ప్యాకేజీలో ఉన్నారండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 3/4/1995, ఎత్తు 5'8" ఉంటారండి. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. అబ్బాయి ప్రెజెంట్ చెన్నైలో సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి వచ్చేసి 30 లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళ పేరెంట్స్ ఇక్కడే హైదరాబాద్ లాలాగూడలో ఉంటున్నారండి. వీళ్ళకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. అమ్మాయి యూఎస్ లో సెటిల్ అయిపోయింది. అబ్బాయి మటుకు ఇక్కడ చెన్నైలో జాబ్ చేస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే చెన్నై వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. లేదు అండి, హైదరాబాద్ లో ఉన్న అమ్మాయి వచ్చినా కూడా అంటే అమ్మాయికి అనుగుణంగా హైదరాబాద్ లో సెటిల్ అవుదామన్నా ఓకే, లేదు చెన్నైలో ఉందామన్నా కూడా ఓకే అనుకుంటున్నారు. ఇలా చెన్నై వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా ఓకే, లేదు హైదరాబాద్ లో ఉండే అమ్మాయి అయినా కూడా ఓకే అన్నట్టుగా వీళ్ళు చూస్తున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా రజక క్యాస్ట్ లో నుంచి నేను మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చేసాము. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/6/1999, ఎత్తు 5'10" ఉంటారండి. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెజెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే హెచ్ఆర్ గా జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి వచ్చేసి 90,000 వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే రజక క్యాస్ట్ లో నుంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. అమ్మాయి ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి. ఏరియా ఎక్కడైనా పర్వాలేదు. అబ్బాయికి కొంచెం ఫేర్ గా ఉంటారు కాబట్టి అబ్బాయికి తగ్గట్టుగా ఉండే అమ్మాయినే కావాలి అని కోరుకుంటున్నారు. అది కూడా మన రజక క్యాస్ట్ లో నుంచే కావాలి అనుకుంటున్నారు. మరి వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ ఉప్పుగూడలో ఉంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా రజక క్యాస్ట్ లో నుంచే మేము మరొక అబ్బాయిని తీసుకొచ్చేసాను. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, మరి ఈ అబ్బాయికి శాలరీ వచ్చేసి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/5/1993, ఎత్తు 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఫార్మసీ కంప్లీట్ చేశారండి. ప్రెజెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. మన నెలకు వచ్చేసి 70,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే రజక క్యాస్ట్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. అది ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి. మంచిగా ఉండే అమ్మాయినే కావాలి అని కోరుకుంటున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం. కాకపోతే వీళ్ళ నేటివ్ ప్లేస్ ఖమ్మం. ఖమ్మంలోనే పేరెంట్స్ అంతా ఉంటున్నారు. ఈ అబ్బాయి మటుకు హైదరాబాద్ లో ఒక్కడే ఉంటున్నాడు జాబ్ చేసుకుంటూ. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి రజక క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 3/12/1996, ఎత్తు 5'8" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఎంసీఏ కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. నెలకు వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ముగ్గురండి. ముగ్గురిట్లో ఈ అబ్బాయి చిన్న అబ్బాయి. ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయి సపరేట్ గా ఉంటున్నారు.
మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిర్మల్. కాకపోతే వీళ్ళిక్కడ హైదరాబాద్‌లోనే సెటిల్ అయిపోయారు. హైదరాబాద్ బిరంగూడలో ఉంటున్నారండి. బిరంగూడలో వీళ్ళకి G+3 హౌస్ కూడా ఉంది. మళ్ళీ బ్రదర్స్ కూడా సెపరేటే ఉంటున్నారు వాళ్ళు. ఈ అబ్బాయి వాళ్ళకి ఓన్‌గా G+3 హౌస్ కూడా ఉంది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అంటే, రజక క్యాస్ట్‌లో నుంచి ఓన్లీ తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. అది కూడా బీటెక్ చేసిన అమ్మాయిని మాత్రమే కావాలి అంటున్నారండి. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఇంతవరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానెల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేది వింటూ ఉండండి. మా అడ్రెస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కూడా కొట్టండి.